నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మనందరం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం ఎప్పుడు అప్డేట్స్ ఫాలో అవుతూనే ఉంటాం ఇక ముఖ్యంగా చాణక్య స్ట్రాటజీస్ గురించి మనం మాట్లాడాలి ఏదైతే ప్రభుత్వం అక్కడ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా చాణక్య స్ట్రాటజీస్ ఏం చెప్పింది అని మనం ఒక్కసారి పరిశీలిస్తే అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుందని అంచనా వేసింది అదే విధంగా ఈ రోజు చూసుకుంటే గనక కూటమి ప్రభుత్వం ఏర్పడింది మరి ఎప్పుడు కూడా 100కి 100% సక్సెస్ రేట్ ని సంపాదించుకున్నటువంటి చాణక్య స్ట్రాటజీస్ మరి ఇప్పుడు ఏం చెప్పబోతోంది ఈ చాణక్య స్ట్రాటజీస్ ఎండి చాణక్య ముఖేష్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సభ పెట్టడం జరిగింది ఆ సభ ప్రధానంగా కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నారు 12 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం 12 సార్ మరి పవన్ 11 అన్నాడు 11 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం 11 మిగిలింది అన్నాడు లేదు 12 సంవత్సరాలు సో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు సభ పెట్టడం జరిగింది అక్కడ చాలా విషయాలు కూడా ఆయన ప్రస్తావించారు ముఖ్యంగా రీజనల్ కి సంబంధించి కాకుండా నేషనల్ కి సంబంధించి కూడా ఆయన ఎక్కువ మాట్లాడడం జరిగింది దాంట్లో ఇప్పుడు కొన్ని ఆర్టికల్స్ లో మనం చూస్తే కనుక చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తోంది ఆయన 4 వైపులా ఉండి మాట్లాడుతున్నారండి లెఫ్ట్ రైట్ ఫ్రంట్ సైడ్ అంటూ మాట్లాడుతున్నారు అదేవిధంగా తను ఏదైతే సనాతన ధర్మం గురించి పాటిస్తూ తను ఒక దీక్ష తీసుకోవడం ఏదైతే జరిగిందో ఇది కూడా మీరు ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన తర్వాత దీక్ష చేస్తున్నారు ఇంతకు ముందు మీరు నాస్తికుడు అది ఇది అంటూ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ మీరు ఎట్లా చూస్తారు అసలు అంటే సభని వాస్తవానికి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇందాక మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు 2024లో 161 స్థానాలు రావడం పక్కన పెడితే 2024లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పడిపోవడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ అండ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూటమితో అలయన్స్ అవ్వడం దీంతోపాటు ఎన్డీఏ కూటమిలో అంటే భారతీయ జనతా పార్టీని కూడా కోఆర్డినేట్ చేసుకొని ఒక కూటమిగా ఏర్పడడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఓకేనా దాని తర్వాత 161 స్థానాల్లో గెలవడానికి అంటే సంపూర్ణ విజయం సాధించడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ పార్టీ కార్యకర్తలు అండ్ బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి కూటమిగా ఏర్పడ్డారు దీని అంతటికి ప్రధాన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ అని చెప్పాలి అయితే మీరు అన్నట్టు గతంలో నాస్తికుడు అన్నారు తర్వాత సనాతన ధర్మం అంటున్నారు అంటే ఇప్పుడు గత చరిత్రని తవ్వుకుంటూ పోతే ఏ ఒక్క మినిస్టర్ కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రాయడానికి మంచి ఫైల్స్ ఉండవు ఇప్పుడు మాట్లాడడానికి కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క ఆలోచనకి ప్రజల యొక్క భవిష్యత్తుకు అండ్ ప్రజల యొక్క దాన్ని ఏమంటాం డెవలప్మెంట్కి అభివృద్ధికి ఫస్ట్ స్టెప్ వేస్తుంది కూడా పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి ఒకటి ఇక్కడ 3 పవన్ కళ్యాణ్ నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు యొక్క వర్క్ డివిజన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది ఎందుకంటే మేము ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్న రోజులు ఒకళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొస్తుంటే ఒకళ్ళు లోకల్ క్యాడర్ని పటిష్టంగా చేసే పనిలో పడ్డారు అర్థమైందా అంటే లోకల్ పార్టీ యొక్క గ్రాస్ రూట్లో ఆ పార్టీ యొక్క బలాన్ని పెంచే పనిలో పవన్ కళ్యాణ్ పడ్డారు చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్లో పడ్డారు ఇలా ఒకరికొకరు వాళ్ళ పనులు డివైడ్ చేసుకొని చేస్తున్నప్పుడు ఏంటంటే ప్రతిపక్షాలు ఇలాంటి మాటలు మాట్లాడితే అనేది 100% వాస్తవం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో పాత్ర లేకున్నా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన విధానం ఆ రోజు చూసాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో లేకున్నా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధాన్ని వీళ్ళు విమర్శించే విధానం చూస్తున్నాం ఇవన్నీ ప్రజలకు పనికిరావు ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది డెవలప్మెంట్ ఈ డెవలప్మెంట్ కోసం ఎంతవరకు మనం శాయశక్తుల పనిచేస్తున్న విషయంలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మనం పిఠాపురం సభలో మాట్లాడడం జరిగింది మీరు గమనిస్తే ఆయన వ్యంగ్యంగా వెటకారంగా ఫ్యాన్స్ కోసం కొన్ని మాటలు చెలొక్తులు వదులుతాడు స్క్రిప్ట్లో కానీ వాటిని పట్టుకొని కొంతమంది ఏం చేస్తారంటే ప్రజల మైండ్ని డీవియేట్ చేయడం కోసం కొన్ని రకాల స్టోరీసు ఏదో చేస్తూ ఉంటారు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలకు కానీ అండ్ భారతదేశంలో ఉన్న అందరికీ కూడా ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది పర్ఫెక్ట్గా ఉన్నారు సో ఈ విషయంలో మీరన్న నాస్తికుడు విషయం సనాతన ధర్మం విషయం ఈ విషయంలో అసలు అభిమానుల్లో
కార్యకర్తల్లో ప్రజల్లో ఎటువంటి ఆలోచనలు లేవు. అది రాసినోడికే ఉండొచ్చు నాకు తెలిసి. వీళ్ళు పుట్టించే ప్రయత్నం అది రాసినోడికే ఆలోచన ఉండొచ్చు తప్ప మేము ప్రజల్లో అడిగినప్పుడు మాత్రం ఆలోచన లేదు. క్లియర్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఏది కావాలో దాని మీదనే కార్యకర్తలు కానీ నాయకులు కానీ అండ్ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా పనిచేస్తున్నట్టు మనం ఒకటైతే గమనించాం. అయితే ఇలాంటి సమయంలో ఏం చేస్తారంటే కొంతమంది విమర్శకులు ఇలా రాసే కార్యక్రమాలు చేస్తారు కాబట్టి వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకున్నట్టే ఉంటారు. సో చూసారు కదా చాణక్య స్ట్రాటజీస్ కూడా అప్పుడు ఏ విధంగా అయితే సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు కూడా అక్కడైతే ఇప్పటివరకు అయితే వ్యతిరేకత రాలేదని కూడా చెప్తూ ఉంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో అక్కడ.